హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాంతో తమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో ఇక్కడ మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇవాళ ఏదైతే క్యాండిల్ ఉందో అది దోజీ క్యాండిల్ అండ్ రివర్సల్ క్యాండిల్ కూడా అంటారు. సో ఇన్సైడ్ బార్ ఎందుకంటే ఏదైతే ప్రీవియస్లీ మనకి ఫ్రైడే రోజు ఏదైతే క్యాండిల్ ఉందో దాని లోపల ఉంది, సో అందుకోసమే ఇన్సైడ్ బార్ క్యాండిల్. సో ఇది ఈజీ టు ట్రేడ్ చేయొచ్చు. సో ట్రేడ్ ప్లాన్ కూడా చెప్తాను. యాజ్ ఆఫ్ నో అయితే మనకి ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది మనకి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఉంది. అండ్ సెన్సెక్స్లో చూసినా సరే సెన్సెక్స్లో కూడా దోజీ ప్లస్ ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఉంది. సో ఇప్పుడు మనం చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం, 5 minutes టైం ఫ్రేమ్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి వాలిటిలిటీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మొమెంటమ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళ మనం చూసినట్టయితే నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇదే రేంజ్లో 915 క్యాండిల్ రేంజ్లో చాలా టైం స్పెండ్ చేసి ఓన్లీ ఒక 1-2 క్యాండిల్స్ మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసినట్టు చేసి మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ అయ్యింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. కంప్లీట్లీ డే అంతా కూడా ఈ క్యాండిల్ ఒక రేంజ్లోనే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే 915 క్యాండిల్ రేంజ్లోనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది కాబట్టి మనకు ఒక దోజీ క్యాండిల్ ఏర్పడ్డది. సో మనకి డైలీ టైం ఫ్రేమ్లో. సో రేపు మనం దీన్ని ఎలా ట్రేడ్ చేయవచ్చు అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాం, ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రైడే రోజు హైస్ అండ్ లోస్ని చూడండి. సో ఇది మనకి ఫ్రైడే రోజు ఇక్కడ మార్కెట్లో చాలా టైం స్పెండ్ చేసి మార్కెట్లో రిజెక్ట్ అయిన లెవెల్. అండ్ ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మార్కెట్లో డౌన్ సైడ్ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఉండే మళ్ళీ దాన్ని తీసింది కాబట్టి ఈ లో కూడా ఇంపార్టెంట్ లో. సో మార్కెట్ ఇదే పాయింట్ నుంచి దగ్గర ఇవాళ మార్కెట్ స్ట్రగుల్ అయ్యి అండ్ అప్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకు ఒక ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది అప్ సైడ్లో. అండ్ దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ మీరు డ్రా చేయాల్సిన లెవెల్ వచ్చేసి 23,800 లెవెల్ అండ్ 23,872 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ డౌన్ సైడ్లో వచ్చేసి 23,650 ఆర్ 600 లెవెల్. ఇక్కడ ఏదైతే ఫ్రైడే రోజు క్లోజింగ్ ఉందో ఆ లెవెల్, దాని కింద ఈ లో, ఓకేనా. సో మార్కెట్ ఈ లెవెల్స్ మధ్యలో ఉందనుకోండి, ఎటువంటి ట్రేడ్ ప్లాన్ చేయకండి. ఈ మధ్యలో ఉంటే మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ మనం ఈ లెవెల్ నుంచి అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ నుంచి రిజెక్ట్ అన్న చేయాలి, లేకుంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ అయినా బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఒకవేళ ఇక్కడ నుంచి అప్ సైడ్లో బ్రేక్ అయింది అనుకోండి, స్లైట్లీ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ షార్ట్ కవరింగ్ అంటే మార్కెట్ కొద్దిగా మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది పుల్ బ్యాక్ తీసుకొని. అండ్ మార్కెట్ ఇక్కడ 23,872 ఆర్ 23,900 పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్డ్ అవుతే, లేకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అవుతుంది అనుకోండి, ఇక్కడ అగైన్ మళ్ళీ మనకి పీఈ సైడ్లో ఆపర్చునిటీ వస్తుంది, ఓకేనా. సో హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ మనకి బేరిష్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళినా సరే మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి పీ సైడ్లో ఆపర్చునిటీ వచ్చేది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మళ్ళీ మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్లో వస్తుంది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుందంటే మార్కెట్ ఇక్కడ మనకి ఏదో డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అండ్ డబ్ల్యూ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా మీకు. ఈ లెవెల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి, ఇక్కడ కూడా మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. 23,650 ఆర్ 600 కిందికి వెళ్ళింది అనుకోండి ప్రైస్, అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ నుంచి స్లైట్లీ ఫ్రైడే రోజు ఏదైతే బయింగ్ వచ్చిందో ఇదంతా కూడా డౌన్ సైడ్లో బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 23,500 23,600 బ్రేక్ అయితే ఫర్దర్ సెల్లింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. సో నిఫ్టీలో షార్ట్ కవరింగ్ రావాలి అంటే నిఫ్టీలో దగ్గరలో రెసిస్టెన్స్ ఏది ఉంది, 23,900 లెవెల్ అండ్ 24,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరలో ఉన్నాయి. సో మోస్ట్లీ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ దాకా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, దెన్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ అనేది మళ్ళీ లోస్ బ్రేక్ చేయొచ్చు ఏదైతే డైలీ టైం ఫ్రేమ్లో ఉందో. సో డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే మనకి
ఫ్రైడే రోజు లోస్ ఉన్నాయో ఫ్రైడే రోజు లోస్ ఇది బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. బికాజ్ ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే స్ట్రాంగ్ సెల్లింగ్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక పాజ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేస్తుందో దెన్ మార్కెట్ ఈ లోని టెస్ట్ చేయడానికి రావచ్చు ఫ్రైడే రోజు లోని. ఒకవేళ ఫ్రైడే రోజు లో బ్రేక్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఈ లో వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 23,400 అండ్ 23,200 వైపు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ వెళ్ళాలంటే మార్కెట్కి రెసిస్టెన్సెస్ ఉన్నాయి స్ట్రాంగ్లీ. ఆ రెసిస్టెన్సెస్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా టఫ్ జాబ్ నిఫ్టీకి అప్ సైడ్ వెళ్ళాలంటే. నిఫ్టీ అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళాలంటే బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ రెండు కూడా స్ట్రాంగ్లీ సపోర్ట్ చేస్తే, బిఎన్ అండ్ ఐటీ రెండు కూడా స్ట్రాంగ్లీ సపోర్ట్ చేస్తే అప్పుడు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అయితే ఇక్కడ మనకి ఇక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఒకవేళ మార్కెట్ లోస్ బ్రేక్ అయినాయి అనుకోండి, ఈ 2 days లోస్ బ్రేక్ అవుతే ఫర్దర్ డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు పీ సైడ్లో నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో హై బ్రేక్ అయింది అనుకోండి, అగైన్ దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ బ్రేక్అవుట్లో మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఫేక్అవుట్ ట్రేడింగ్ చేయొచ్చు ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంటే, అండ్ దీనిపైన ఎస్ఎల్ పెట్టుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో మార్కెట్ కన్ఫర్మ్లీ అప్ సైడ్ వెళ్ళాలంటే 24,000 లెవెల్ పైనే మార్కెట్ సస్టైన్డ్ అవుతేనే ఫర్దర్ షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకేనా, నిఫ్టీ వెరీ క్లియర్లీ నిఫ్టీ అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇప్పుడు మేము బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రేపు. సో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ 500+ పాయింట్స్ హోల్డ్ చేసింది 1% దగ్గరగా. అండ్ ఇక్కడ మనం క్యాండిల్ చూసారనుకోండి బ్యాంక్ నిఫ్టీది. సో బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో దాని హై ఇక్కడ దగ్గరలో ఉంటుంది. అండ్ మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 51,300. సో దగ్గర 51,500 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 51,400 లెవెల్ దగ్గర ఇవాళ చాలా టైం స్పెండ్ చేసింది మార్కెట్. సో అది కూడా చూపిస్తాను. సో మార్కెట్ ఇక్కడ మనకి ఈ హై వచ్చేసి 51,700, 800 లెవెల్, దానిపైన మళ్ళీ హై 51,800. సో ఇక్కడ ఈ 3 హైస్ని మీరు ట్రాక్ చేస్తూ ఉండండి. బికాస్ మార్కెట్ అనేది ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి, ఈ ఏదైతే ఇవాళ మార్కెట్లో స్ట్రగుల్ అయిందో 51,400 అండ్ 51,500 పైనకి మార్కెట్ వెళ్ళి సస్టైన్ అవుతే అప్పుడు కొద్దిగా షార్ట్ కవరింగ్ రావచ్చు. 52,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది అండ్ అక్కడ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది దాన్ని రీఫిల్ చేయడానికి. అండ్ 500 పాయింట్స్ అప్ సైడ్లో మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ రిజెక్ట్ చేస్తుందా లేకుంటే అప్ సైడ్లో వెళ్తుందా అనేది పాయింట్ ఇంట్రాడేలో మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. యాజ్ ఆఫ్ నో అయితే ఏదైతే ట్రెండ్ నెగిటివ్ ఉందో ఇక్కడ నుంచి కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చి మార్కెట్ అనేది ఈ పాయింట్కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ మోస్ట్లీ ఉంటాయి. కాకపోతే మార్కెట్ ఆ పాయింట్కి వచ్చిన తర్వాత మనం ట్రైల్ చేస్తూ ఉండండి. ఒకవేళ మార్కెట్ అనేది అక్కడ నుంచి రిజెక్ట్ చేసినా సరే మీరు సేఫర్ సైడ్లో ఉంటారు. అండ్ ఇక్కడ మార్కెట్లో లో బ్రేక్ చేసింది అనుకోండి 51,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్, మంచిగా సపోర్ట్ తీసుకుంది వాళ్ళ ఇంట్రాడేలో. ఒకవేళ ఆ లెవెల్స్ కిందికి వచ్చిందే మార్కెట్లో మనం సింపుల్గా పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను సో దట్ మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ కోసం. సో ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 5 minutes టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి మార్కెట్లో ఇక్కడ మనకి ఇది గ్యాప్ ఉంది. సో ఇది ఇవాళ మార్కెట్లో ఓపెనింగ్ గ్యాప్. సో దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. దాని తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ మీరు చూసినట్టయితే 51,500 రెసిస్టెన్స్, 51,400 చాలా టైం స్పెండ్ చేసింది మార్కెట్ ఇక్కడ. సో టైం స్పెండ్ చేసిన తర్వాత మార్కెట్ ఫాల్ అయింది, మళ్ళీ ఇదే రేంజ్లో క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్లో ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ 51,500, 400 లెవెల్, ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి ఇవి సపోర్ట్స్లకి యాక్ట్ చేస్తాయి. అండ్ ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ నెక్స్ట్ అటెంప్ట్ వచ్చేసి 51,700, 800 వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ ఇక్కడ ఏదో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ని కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, దీనిపైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి ఫస్ట్ మనకి ఇక్కడ ఏదైతే 51,100 ఉంది అండ్ ఆ లో బ్రేక్ అవుతుంది. సెకండ్ 51,000 లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లో టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లో కూడా బ్రేక్ అయింది అనుకోండి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి నాకు తెలిసి ప్రీమియమ్స్ కూడా తక్కువనే ఉంటాయి. అండ్ ఇంకొక పాయింట్ ఇవాళ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇండియా విక్స్ మీరు చూసినట్టయితే 10% దగ్గర డౌన్ ఉండే. సో ఇండియా విక్స్ ఎప్పుడైతే పెరుగుతుందో సో అక్కడ ప్రీమియమ్స్ కూడా ఫాస్ట్గా పెరుగుతాయి, డికే అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ ఇండియా విక్స్ ఫాలో అవుతున్నప్పుడు ప్రీమియమ్స్లో కూడా క్రాష్ వస్తుంది అనమాట, అంటే ప్రీమియమ్స్ కూడా ఫాలో అవుతాయి. సో మార్కెట్ సైడ్ వేస్లో ఉండి విక్స్ కూడా పడుతుంది అనుకోండి, ఎస్ఎల్ హంటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
సో ఇక్కడ మీరు చూసినట్టయితే నిఫ్టీ పెట్టాను, బోత్ సైడ్స్ మీకు కాల్ సైడ్ పుట్ సైడ్ రెండు కూడా ప్రీమియమ్స్ చాలా వరకు మీకు ఇక్కడ -60% అండ్ ఇక్కడ -80% దగ్గర కరెక్ట్ అయిపోయినాయి. అంటే ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసినా సరే రేపు బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ప్రీమియమ్స్ ఉంటాయో అవి కూడా చాలా తక్కువలో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఇక్కడ నోటీస్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఏటీఎం ప్రైస్ వచ్చేసి మనకి 140, 149, పుట్ సైడ్ 149, కాల్ సైడ్ మనకి 140 నడుస్తుంది. సో ఇక్కడ కూడా ప్రీమియమ్స్ ఆల్మోస్ట్ క్రాష్ అయిపోయినాయి 90%. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా చూడండి 50 to 60% కాల్ సైడ్. సో విక్స్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ప్రీమియమ్స్ కూడా తక్కువలో ఉంటాయి. సో అలా అని చెప్పి డీప్ ఓటీఎమ్స్లోకి వెళ్ళకండి, ఎలాగో ప్రీమియమ్స్ తక్కువనే ఉన్నాయి కాబట్టి ఏటీఎం అండ్ ఇన్ ద మనీలోనే ఉండడానికి ట్రై చేయండి. అండ్ సెన్సెక్స్కి వెళ్దాం. ఇక్కడ నేను సెన్సెక్స్ చార్ట్ పెట్టాను, సెన్సెక్స్ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు సిమిలరే అనాలిసిస్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 79,000 లెవెల్ దగ్గరలో ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఏదైతే ఇక్కడ హైస్ ఉన్నాయో ఇది కూడా ఒక రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది. మార్కెట్ ఈ లెవెల్స్ ఇంపార్టెంట్, 78,250 అండ్ స్లైట్లీ డౌన్ సైడ్. సో ఇది మార్క్ చేసుకొని పెట్టుకోండి. మార్కెట్ ఈ రేంజ్లో ఉంటే ట్రేడ్ ప్లాన్ చేయకండి, అట్లీస్ట్ ఈ లెవెల్ తీయనివ్వండి. ఇక్కడ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఒకవేళ ఈ డౌన్ బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ లోస్ బ్రేక్ అవుతే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్ సైడ్లో ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, కొద్దిగా మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి. ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే సిఈ సైడ్లో, ఎందుకంటే ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సిఈ సైడ్లో ఇక్కడ ట్రేడ్ చేస్తున్నప్పుడు స్టాప్ లాసెస్ చిన్నగా ఉండడం కానీ లేకుంటే క్వాంటిటీ చాలా తక్కువ ఉండడం కానీ చేయొచ్చు. 79,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి, మార్కెట్ 79,500 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకేనా? సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది. అండ్ ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. దాని తర్వాత నేను మీకు ఆల్గో గురించి కూడా చూపిస్తాను. సో వెయిట్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నిఫ్టీ ఆప్షన్ చైన్. సో నిఫ్టీ ఆప్షన్ చైన్లో మనం చూస్తే 23,800 లెవెల్ దగ్గర ఇక్కడ 1,53,000 ఉంది. సో ఇక్కడ 1,53,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ మనకి 23,800 రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. 24,000 లెవెల్ 1,28,000 ఉంది. అండ్ డౌన్ సైడ్లో 23,600 లెవెల్ సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది. 23,700 కూడా సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం కనుక చూసామనుకోండి, సో ఎక్కువగా రెసిస్టెన్స్ అనేది 23,800 అండ్ 24,000 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో 23,500 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో అప్పర్ సైడ్లో దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 23,500 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. సో మార్కెట్ మేబీ ఏదైతే లోస్ ఉన్నాయో ఇవాళ లోస్ అవి బ్రేక్ అవుతే మార్కెట్ 23,500 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. సో నిఫ్టీ స్టిల్ బేరిష్లోనే ఉన్నాను నేను, నిఫ్టీ వ్యూ అండ్ బ్యాంక్ నిఫ్టీ వ్యూ కూడా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. బ్యాంక్ నిఫ్టీది, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 51,000 లెవెల్ ఇక్కడ మనకి సపోర్ట్ కనిపిస్తుంది, 97,000. అండ్ ఇక్కడ మనకి 51,500 లెవెల్ దగ్గర 83,000. సో స్లైట్లీ ఇక్కడ మనకి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ 51,000 లెవెల్ దగ్గర కొంచెం పాజిటివ్నెస్ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. అండ్ ఇంకా డౌన్ సైడ్లో మనం చూస్తే 50,500 లెవెల్ దగ్గర అండ్ మనం 500 డినామినేషన్స్లో మనం చూసుకోవచ్చు దీంట్లో ఆప్షన్ చైన్ డేటాలో బ్యాంక్ నిఫ్టీది. అండ్ రేపటికి కూడా. అండ్ అప్ సైడ్లో మనం చూసినట్టయితే 52,000 లెవెల్ మనకి రెసిస్టెన్స్ 56,000 కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ కంపేర్ చేస్తే సో సపోర్ట్స్ కొద్దిగా స్లైట్లీ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో 51,000 లెవెల్ మంచి లెవెల్. రేపు ఈ లెవెల్ని అబ్జర్వ్ చేయండి ప్రైస్ యాక్షన్ పరంగా కూడా. ఒకవేళ ఈ లెవెల్స్ కింద బ్రేక్ అయ్యి ప్రైస్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు 51,000 లెవెల్. ఓకేనా? అప్పర్ సైడ్కి వచ్చేసి 51,500 రెసిస్టెన్స్ ఈ లెవెల్ పైన ఉందనుకోండి, మార్కెట్ కొద్దిగా షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఈ రెండు లెవెల్స్ అయితే ఇంపార్టెంట్ రేపటికి, మంత్లీ ఎక్స్పైరీకి. అండ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి మనకి యూఎస్ మార్కెట్స్ వచ్చేసి స్లైట్లీ నెగిటివ్లోనే 62 పాయింట్స్ స్లైట్లీ నెగిటివ్ కనిపిస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ ఆల్మోస్ట్ ఫ్లాట్లోనే ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ వచ్చేస్తే మనకి హ్యాంగ్సెంగ్ ఒకటి 200 పాయింట్స్ ప్లస్లో కనిపిస్తుంది. సో గ్లోబల్ మార్కెట్స్లో ఏషియన్ మార్కెట్స్లోనే స్ట్రాంగ్లీ పాజిటివ్నెస్ కనిపిస్తుంది. రిమైనింగ్ మనకి యూరోపియన్ మార్కెట్స్ కానీ యూఎస్ మార్కెట్స్ కొన్ని ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లోబల్లీ ఇప్పుడు హాలిడేస్ మనకి క్రిస్మస్ ఎల్లుండే ఉంది కాబట్టి సో వాళ్ళు హాలిడే మూడ్లో ఉంటారు Jan 1st వరకు. సో డేటా అంత రిలెవెంట్ మనకి వర్క్ అవ్వదు గ్లోబల్ మార్కెట్స్ డేటా అనేది. ఓకేనా? అండ్ మనకి ఏదైతే లిక్విడిటీ ఉంటుందో వాళ్ళ సైడ్ నుంచి అది కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఆల్గోకి తీసుకెళ్తాను.
సో ఇది మన ఆల్గో టూల్ ఆల్రెడీ చాలామందికి తెలుసు, మన ఫ్రీ టెలిగ్రామ్ మెంబర్స్ కానీ అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు. ఎవరైతే న్యూగా ఇప్పుడు వాచ్ చేస్తున్నారో వాళ్ళకే తెలీదు. బట్ ఇక్కడ మీరు చూడండి, ఆల్గో ప్రీమియం లెవెల్స్ టీటీటీ అని పెట్టాను కదా. సో ఇక్కడ మీరు ఇది ఎనేబుల్ చేస్తే ఇలా 2 లెవెల్స్ వస్తాయి. ఇది ఇంట్రాడేలో ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు జస్ట్ డెమోన్స్ట్రేషన్ కోసం నేను ఇది ఆఫ్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే ఇది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్లో హయ్యర్ ఐస్ వేసింది. అండ్ ఇక్కడ నేను రిప్లై బటన్ కూడా ఆన్ చేస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ అర్థం అవ్వడానికి. సో ఇక్కడ రిప్లై బటన్ మనం పెట్టుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్లో మార్కెట్ అనేది హయ్యర్ ఐస్ అంటే 915 క్యాండిల్ బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ గ్యాప్ అప్ అయిన తర్వాత బులిష్ క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం ఏం చేస్తామంటే అది ఇక్కడ బుల్లిష్ మూవ్ అనిపిస్తుంది, మార్కెట్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ మనం బై ఎంట్రీ ప్లాన్ చేస్తాం. బట్ ఇక్కడ ఏదైతే టూల్ ఉందో అది ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ దగ్గర మనకి ఒక రెసిస్టెన్స్ ఉందని చెప్పి మనకు ఒక సిగ్నల్ అనేది ఇచ్చింది. అంటే ఇక్కడ ఏదైతే జోన్ ఉందో, నేను ఆల్గో ఆర్జెడ్ అని చెప్పి మనకి టూల్ ఇండికేట్ చేస్తుంది కదా, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఇది ఫామ్ అవుతుందో మనం ఇక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేయమన్నమాట. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సో మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో మార్కెట్ అవర్స్లో నేను చాలాసార్లు మీకు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఇది లైవ్లో కూడా మీకు లెవెల్స్ అనేది పెట్టాను. సో మీరు ఇప్పుడు చూసినట్టయితే మార్కెట్ ఎవరైతే ఇక్కడ నుంచి బై చేశారో, ఆప్షన్ బయింగ్ కానీ లేకుంటే ఫ్యూచర్స్లో బై చేసిన వాళ్ళంటే అట్లీస్ట్ అక్కడ డికే జరగదు. బట్ ఆప్షన్స్లో బై చేసిన వాళ్ళకి సైడ్లో ఉన్న వాళ్ళకి మార్కెట్లో డికే వల్ల లాసే జరిగింది అండ్ ఈ లెవెల్స్ పైకి మార్కెట్ వెళ్ళలేదు. ఓకేనా. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఆల్గో టూల్ అనేది మనకి ఇంట్రాడేలో, ఇది మోస్ట్లీ ఇంట్రాడే కోసమే డిజైన్ చేసింది. ఇది ఓన్లీ 5 minutes 15 minutesలోనే వర్క్ అవుతుంది. దానికన్నా కింద టైం ఫ్రేమ్లో ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అండ్ ప్రైజ్ యాక్షన్ క్లియర్లీ వచ్చిన వాళ్ళు, బట్ మోస్ట్లీ అయితే 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటే సరిపోద్ది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ పైకి మార్కెట్ వెళ్ళలేదు. సో ఈ లెవెల్స్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి నేను ఇచ్చాను కాబట్టి సో డెమాన్స్ట్రేషన్ మీకు ఈ వీడియోలో నేను క్లియర్లీ చెప్తున్నాను. సో ఇక్కడ ఇది లెవెల్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయంటే ఒక రెసిస్టెన్స్ జోన్స్ లేక ఒక సపోర్ట్ జోన్స్ లేక వర్క్ చేస్తుంది. మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందో, సో మార్కెట్ ఏదైతే నేను రెడ్ కలర్ ఇచ్చాను, మీరు ఏ కలర్ అని ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ ట్రెండ్ కంటిన్యూషన్ అన్న ట్రెండ్ రివర్స్ అన్న జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ అన్న రావచ్చు, లేదా ఏదైతే గ్రీన్ బులిష్ క్యాండిల్ ఉందో ఇది బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్ అన్న వెళ్ళొచ్చు. ఫర్దర్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి ఇక్కడ నుంచి, సో ఇక్కడ నుంచి వెళ్తే మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ రీటెస్ట్ చేసి ఈ లెవెల్ని హోల్డ్ చేస్తేనే అది సపోర్ట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు అనమాట. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రైజ్ యాక్షన్ క్యాండిల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ రెడ్ క్యాండిల్. సో ఇక్కడ క్లియర్లీ మార్కెట్ కన్సాలిడేషన్ రిజెక్ట్ చేసింది అండ్ ఇక్కడ నుంచి మనం ఎంట్రీ ప్లాన్ చేసినా సరే మార్కెట్ ఇదే డౌన్ సైడ్లో ఉంది. అండ్ అదేవిధంగా నిఫ్టీకి కూడా చూపిస్తాను. సో నిఫ్టీలో కూడా ఇవాళ మనం చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ 915 క్యాండిల్ దగ్గర కంటిన్యూస్లీ ఉండే అండ్ ఈ దగ్గరలోనే ఈ గ్రీన్ బాక్స్ కనిపిస్తుంది, అది ప్రీవియస్ డేది. సో ఇది కూడా మనం కన్సిడర్ చేయవచ్చు రెసిస్టెన్స్ లెక్క. అండ్ సేమ్ లైక్ నేను ఇక్కడ కన్సిడర్ చేశాను సపోర్ట్ లెక్క, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో రెసిస్టెన్స్ లెక్క కన్సిడర్ చేయవచ్చు. మార్కెట్ ఇదే లెవెల్ దగ్గర టైం స్పెండ్ చేసి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాతనే మీరు ఇక్కడ నోటీస్ చేస్తే ఇక్కడ కూడా మనకు అదే కనిపించింది. లేదా మార్కెట్లో మనం ఏం చేస్తాం, బేసికలీ మన మిస్టేక్ ఏం చేస్తాం, మార్కెట్లో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి, సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి మనం ఇక్కడ చూసామనుకోండి, క్లియర్లీ మనకి ఏం కనిపిస్తుంది, అరే మార్కెట్ అంటే ఇది నేకెడ్గా మనం మార్కెట్ అవర్స్లో చూసినట్టయితే ఇక్కడ నుంచి ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని. అదే మనం ఈ టూల్ ఉండడం వల్ల దగ్గరలోనే మార్కెట్లో రెసిస్టెన్స్ ఉంది అండ్ మార్కెట్లో ఇక్కడ మనం బై ప్లాన్ చేయలేమనే మనకు ఒక ఇండికేషన్ వస్తుంది. సో ఓవర్ ట్రేడింగ్ చేయకుండా కానీ అండ్ రైట్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయవచ్చు. సో ఈ టూల్ అందుకే హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను రిప్లై బటన్ ఆన్ చేసి చూపిస్తాను ఏం జరిగిందో మార్కెట్లో. సో ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ అదే లెవెల్స్ని మార్కెట్ ఫేస్ చేసి అండ్ అక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అండ్ డౌన్ సైడ్ ఫ్రైడే క్లోజింగ్ దగ్గరకు వచ్చేసింది. సో ఫ్రైడే క్లోజింగ్ ఇక్కడ ఉంది. సో దగ్గర ఇదే లెవెల్స్ దగ్గర కూడా నేను మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్లీ పాయింట్ చేశాను, దగ్గర సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చింది, ఎవరైతే పుట్స్ ఉన్నాయో అది కాస్ట్లో పెట్టేసేయండి అని చెప్పి అక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అయింది. సో ఇది మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కమెంట్ చేయండి. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేది ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో తీసుకున్నాను, 1500 అప్లికేషన్స్ ఉండే, దాంట్లో నుంచి కొందరికి ఫిల్టర్ చేసి మరి వాట్సాప్లో మెసేజ్ పెట్టి
ఆల్రెడీ వాళ్ళకి నోటిఫికేషన్స్ అనేవి వెళ్ళాయి, కొంతమందికి ఇవ్వడం జరిగింది. సో ఇది ఎవరికైతే ఇచ్చానో వాళ్ళకు కూడా క్లియర్లీ అర్థమైంది అనుకుంటాను. సో ఇంకా ముందు కూడా వాళ్ళకు కూడా ఇస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్టే. బట్ కొద్దిగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, దాన్ని చూసి ఎవరైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ మీట్ అవుతాయో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.